12 గంటలకి అది స్టార్ట్ అవుతుంది. చంద్రబాబు ఏం చెప్పినాడు, ప్రజల్లోకి వచ్చి ప్రతి విషయం రైతును నిలబెడతామని అనేది ఒక హామీలు ఇచ్చి ఓట్లు వేసుకొని ఏమీ మంచి లే చెడు లే. పోయిన సంవత్సరం 22,000కి అమ్మారు, ఈ సంవత్సరం అదే ధర ఉంటుందని ఊహించాం. ఇట్టా రైతాంగం సొంతంగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కౌలు రైతులు ఉన్నారు. ఈ రకంగా వీళ్ళందరూ 16-17 వేలు అనేసరికి కళ్ళ నీళ్లు పడడం తప్ప ఎవరి దగ్గర కూడా తృప్తి లేదు. వరి చేతికి రాబోయేటప్పుడు దోమని వణికిస్తుంది, రైతుల్ని వణికిస్తుంది. ఆ పంట చేతికి వస్తుందా, ఈ దోమకే దగలు పెట్టుకోవాలనా అనే దాని మీద భయపెడుతూ ఉన్నాం. కాబట్టి మన మండల ఆఫీసులో కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 22 ఏబిఎం స్కూల్ కాడి నుంచి 3 గంటలకి భారీ ప్రదర్శనగా పోయి కలెక్టర్ ఆఫీసు దాకా ధర్నాలు ఉన్నాయి. అందరూ పాల్గొనాల్సింది. దీంట్లో ఒక ఎర్ర జెండా అనేది ప్రత్యేకంగా అనుకోకుండా ప్రతి రైతు, ఎన్ని పార్టీలన్నా ఉండలే, రైతు వారీగా అందరు గదిలి రావాలని నేను మనస్ఫూర్తిగా పిలుపునిస్తున్నాను. 6,000-17,000 ఒడ్లు కొనుగోలు చేసేదానికి మేళర్లు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడక్కడ వచ్చున్నాయి కాబట్టి ఆ రేట్లు పెట్టి చూస్తూ ఉన్నాం. అంటే దాదాపుగా సుమారు 6,000-7,000 రూపాయలు పుట్టికి దగ్గర ఉంది. దాదాపు ఒక 5,000 రూపాయలు పోయిన సంవత్సరానికి వ్యవసాయ ఖర్చులు పెరుగున్నాయి. వ్యవసాయ ఖర్చులే పెరుగుతున్నాయి, మనం అమ్మేటప్పుడు రోడ్డు రేట్లు తగ్గుతూ ఉన్నాయి. ఏంది ఇది కారణం అనేది మాకు అర్థం కావట్లేదు. పోయిన సంవత్సరం 23,500 అమ్మి ఒక సంవత్సరం తర్వాత వ్యవసాయ ఖర్చులు పెంచి ఏదో ఆశతోటి కౌలు రైతులు అయితే 2 ఎకరాలు చేసేవాడు 3 ఎకరాలు, అసలు ఏమీ లేనివాడు ఇంకో 2 ఎకరాలు తీసుకొని కౌలు చేస్తే అసలు కౌలు కాదు కదా, అసలు మామూలుగానే రైతు గిట్టుబాటు కావటం వల్ల కౌలు రైతు ఇంకా కూడా నష్టపోయి ఉరేసుకొని చావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మన నెల్లూరు జిల్లాలో దాపురించింది. కాబట్టి మద్దతు ధర కనీసం కేంద్ర ప్రభుత్వం ఇది ఇచ్చినటువంటి మద్దతు ధరే తక్కువ, 19,720 రూపాయలు. అది చాలా తక్కువ. అశాస్త్రీయంగా నేను నిర్ణయం చేసిన కనీసం ఆ ఏడుపైనా సరే ఆ మద్దతు ధర తగ్గకుండానే కొనుగోలు చేయమని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ మద్దతు ధర కొనుగోలు చేసేదానికి కూడా మన జిల్లా యంత్రాంగం కానీ మన ప్రజాప్రతినిధులు కానీ ఆ రోజు రైతులను ఆదుకుంటారు, కౌలేసులను ఆదుకుంటారని చెప్పినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు ఏం నిమ్మక నీళ్ళెత్తి కూర్చో ఉంటారు. అందుకని 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి మద్దతు ధర సాధించాలా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే దాని మీద, ప్రభుత్వమే నేరుగా రైతు పండించిన పంటను కొనుగోలు చేయాలనే దాని మీద, ఆ విధంగా కొనుగోలు చేసేదానికి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు పెట్టాలి. ఆ స్టాఫ్ను సిద్ధం చేసి తేమ శాతాన్ని నిర్ణయించే మిషన్ ఏర్పాటు చేసి గోను సంచులు ఏర్పాటు చేయాలనే దాని మీద ఆ రోజు ర్యాలీ జరుగుతూ ఉంది. ఆ ర్యాలీని జయప్రదం చేయమని ఈ మండలంలో ఉన్న రైతులు, కౌలు రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు మీరు అందరూ రమ్మని, మద్దతు ధర సాధించే రైతు బతికిచ్చి రేపు సమాజానికి అన్నం పెట్టేదానికి మనం సిద్ధం చేయాలనే దాని మీద ఈరోజు జిల్లా మొత్తం తిరుగుతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఇంటిపేటలో వచ్చి మీ ద్వారా రైతులకు తెలియజేసేదానికి వచ్చున్నాం.